నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత త్రిశతి శ్లోకం 8 నామాలండి. 32 నామము ఏకభోగ. శ్రీమాత్రే నమః. ఏకభోగ ఏకేన కామేశ్వరునితో భోగ భుక్తి అనగా స్వస్వరూపానంద అనుభవం కలది. లేక ఏకస్య అజ్ఞానమును దాని కార్యం. ఇవి కార్యకారణ రూపమున అభిమనములు. అందుచేత ఏకము అని చెప్పబడుట దాని యొక్క భోగము అధిష్టాన రూపము కలది. శాశ్వతదాయక రూపమున భోగము పరిపాలనము శ్రీదేవికి కలదు. అనగా ప్రపంచోత్పత్తి స్థితి విపత్తి హేతువగు మాయోపాధిక చైతన్య మీమోయాని భావం. ఏకాకి నరమైతే తతస్య పత్యస్య పత్నిచ భవతం. ఏకాకిగా నున్నవాడు రమింపడు. అందుచేత బ్రహ్మము దంపతి రూపమును పొందెను అని పురుష విధ బ్రాహ్మణ వచనము. ఈ విధముగా దంపతులకు భేదము ఇచ్ఛాపూర్వకంగా చెప్పినందున పరమార్థమున ఆ రూపము ఏక చైతన్య రూపమని అర్థం కలుగుచున్నది. కాబట్టి ఆ ఉభయభోగములు ఏకభోగమే. అట్టి ఏకభోగము కలది కావున పరమేశ్వరి ఏకభోగ అగుచున్నది. ఓం ఏకభోగాయ నమః. శ్రీమాత్రే నమః. 33 నామము ఏకరస. ఏకరస ఏకము అభిన్నమైన సామరస్యం కలది. రస్ ఘం హ్యేయ వాయుం లబ్ధః నంది భవతి. రసమును పొందియే అతండనంది యగుచున్నాడు అని శృతి. లేక ఏకరసం అనగా నవరసములందు ముఖ్యమగు శృంగార రసం. దానిని పరమేశ్వరి కలిగి ఉన్నది. లేక ఏకేన పరమేశ్వరునిచే ఆమె యందు చేయబడుతున్న ప్రీత్యతిశయ రూప రసమును విషయముగా కలది కావున ఏకరస. లేక తన భర్త యందు నిరాతిశయ ప్రీతి అనురాగ సంజాగలది అని. లేక 6 రసములందు ముఖ్యమగు మధుర రసము ప్రియముగా కలది. సత్వగుణ ప్రధాన మాయోపాధికమైన చైతన్యం కలది అని భావము కలుగుచున్నది. భగవద్గీతలో 17:8 రస్యములు సిగ్నద్దములు స్థిరములు హృదయములు అగు ఆహారములు సాత్విక ప్రియములు అని భగవద్వచనము. ఓం ఏకరసాయ నమః. శ్రీమాత్రే నమః. 34 నామము ఏకైశ్వర్య ప్రదాయిని. ఏకైశ్వర్య ప్రదాయిని ఇష్టే ప్రేరాయతి అంతరేమేత్వన సర్వాణితి ఈశ్వర. ఏ సర్వేషు భూతేషు తిష్ఠన్య సర్వాణి భూతనంత్రో యమాయతి ఇది శృతి. తత్పాన్యమానానం జీవనం భూతశబ్ద వాచానం అజ్ఞాన తత్కర్హ్యంత. శ్రీమాత్రే నమః. కరణోపాహిత ప్రీతి బింబ చైతన్య రూపాణం జాగృతత్యస్తమాభియానం అఖండ బ్రహ్మ సాక్షాత్కర విలయం అభేదానుభవత్ తత్వమసి ఇది శృతేశ ఏకమేవ ద్వితీయం. భావార్థము ఏకైశ్వర్య ప్రదాయిని ఈశా ధాతువునకు ప్రేరణార్థకమని భావము. అంతర్యామియే అన్నిటినీ ప్రేరేపించువాడు ఈశ్వరుడు. యః సర్వభూతేషు తిష్టాన్ యః సర్వాణి భూతనంత్యోర్హోమాయతి అని భూతములందుండి ఎవడు వానిని ప్రేరేపించును అని శృతి. ఈశ్వరుని వలన ప్రేరేపింపబడు జీవులు భూతశబ్ద వాచ్యులు. అజ్ఞానకార్య అంతఃకరణములను బట్టి ఉపాధులందు ప్రతిబింబించిన చైతన్య రూపులు జాగ్రత్తాది అవస్థానాభిమానులు. ఈ జీవులు అఖండ బ్రహ్మ సాక్షాత్కార వేళ అభేదానుభవం పొందుదురు. తత్వమసి అని శృతి. ఏకమేవాద్వితీయం అను శృతివాక్యమున ఏకము సజాతీయ స్వఘాత భేద రహిత అద్వితీయము విజాతీయ భేదరహిత బ్రహ్మము విశేషింపబడినది. ఏకమగు ఈశ్వరుడు ఏకేశ్వరుడు ఆయన భావము ఏకైశ్వర్యము. అట్టి ఐక్యము నొసగున్నది ఏకైశ్వర్య ప్రదాయిని. లేక విద్యాదానములు కలిగి ఉన్న బహుజనులలో నొక దానిని విద్యాధనములు కలిగి ఉన్నవాడని చెప్పగా వాని ఆధిక్యము వెల్లడి అగుచున్నది. అట్లే
ఏకమగు నిరాతిశయమగు అనిమాదికమైన ఐశ్వర్యము అష్టైశ్వర్యము నిచ్చుచున్నది. నీ శ్రేయాసమిచ్చుచున్నది. కావున పరమేశ్వరి ఏకేశ్వర్య ప్రదాయిని లేక మనుషము సర్వోత్కృష్టము సర్వభౌమాద్యతి లక్షణము అభ్యుదయ రూపము అగు ఐశ్వర్యమును ప్రదానమును చేయునట్టిది. ఓం ఏకేశ్వరాయ ప్రదాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం